హాయ్ అందరూ బాగుంటారా? మేము చాలా బాగుంటాము. నేను నా బెడ్డీకి వచ్చాను అనమాట. ఇదిగో కరపూసకాయలు కోసి పెట్టింది, చల్లగా ఉన్నాయి అనమాట. బాగా ఫ్రిడ్జ్లో పెట్టింది, సూపర్గా ఉంటాయి. చూడండి, ఎండాకాలం చాలా మంచిది కదా వాటర్ మిల్లర్. మామూలుగా చలువ చేస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా ఇస్తుంది. మన పెద్దలు చెప్తూ ఉంటారు చాలా 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 మంచిదని. ఇది వచ్చి దీని గింజలు అయితే చాలామంది ఊసేస్తూ ఉంటారు. గింజలు ఊయకూడదండి. గింజలు అలాగే తింటే షుగర్ క్వాంటిటీస్ని తగ్గిస్తుందంట. అమ్మకి అందరూ మటన్లు చికెన్లు చేసి పెడితే అంటే మాత్రం ఏమొద్దంటది. ఇదే ఎక్కువ అంటాను, ఏం చేద్దాం, కాఫీ తాగంటే కూడా వద్దంటుంది. ఇంకేమమ్మీ ఒక్క వాటర్ మిలన్లో 100 మంచి విషయాలు చెప్తాను. నాకే తెలీదు, మొన్న చెప్పేసింది. చల్లటి నీళ్ళు ఇలాంటి దోసకాయలు మీ ఊర్లో ఉన్నాయా? వాటిని ఏమంటారు? ఫస్ట్ టైం నేను ఈ సంవత్సరం ఏమో చూసిందా, ఇన్నేళ్ళు నాకు తెలియదు, తింటారని కూడా తెలియదు. మామూలు దోసకాయ కంటే అదే బాగా ఎక్కువ ఉంటుంది. అసలు కొబ్బరి లాగా కరకరా అని ఉంటుంది. బాగా తొందరగా కూడా పాడవుదా దోసకాయ? పాడేది ఫస్ట్ టైం ఈ సంవత్సరం. ఎన్ని రోజులైనా ఉంటుంది. మీరు అంతేనా? మమ్మీ తిరగ తింటారా? ఫ్రూట్స్ మమ్మీ, భోజనం మమ్మీ కాదు. నిజంగా ఫ్రూట్స్ అంటే ఇష్టమా? అదే నేను అంటుంది. మన వచ్చినప్పుడు కూడా ఏం తింటున్నాం? ఫ్రూట్స్ మమ్మీ, భోజనం లేదంట. ఓకే, అమ్మ ప్రేమ చూడండి. మీరు అంతేనా? అట్టే తింటారా? చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అశోక్ వీడియో చూసావు కదా, చాలా బాధపడతావు. అందుకే చెప్తున్నా. నాగేశ్వర అక్కకి అక్కకి ఇద్దరికి చెప్తాను. అశ్విని అక్క చూడండి, అమ్మ నాకు కాయ తినిపించింది, మీకే తినిపిలా. అయ్యో, నేను ఇందాక పాప ఫోటో పెట్టింది, నేను తిరిగి కాల్ చేద్దా అంటే నెట్ లేదని గమ్మునైపోయినా. ఇంకేమ్మా చెప్పాలా? చాలా బాగుంది నాన్న, ఇదైతే సూపర్ ఉంటది. మా జలుబు చేసిందన్నా కూడా ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో రావు ఇలాంటి పండ్లు. మామూలుగా దీన్ని దోసపండు అంటారు మాకు ఇక్కడ, మీకేమంటారో తెలియదు. స్వీట్ మాత్రం సూపర్ స్వీట్ అన్నమాట, చాలా బాగుంటది. సూపర్ సూపర్ భలే ఉంది. అదే ఆ శబ్దం చూడండి ఎలా ఉందో. లేత కొబ్బరి తింటే మనకి ఎలా ఉంటది ఆ ఫీలింగ్ అనమాట. లేత కొబ్బరి తిన్న ఫీలింగు, కానీ స్వీట్ చాలా ఎక్కువ ఉంటది, తీయగా. చాలా బాగున్నది. మొన్నేమో పాయసం పెట్టింది, ఒక్కరోజు గొంతు పోగొట్టేసింది నెయ్యి పోసి. ఈరోజేమో ఫ్రూట్స్ తింటే కూడా పోతుంది గొంతు. మమ్మీ ఎట్లున్నాయి మమ్మీ? ఇది చల్లగా ఉండే మళ్ళా అట్లా నెయ్యి అందరూ వేసుకొని తింటారు. అమ్మ అట్ట కాదు, నెయ్యి పోసుకొని తింటుంది. అది పాడైపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది. అంటే అలవాటు చేసింది నాన్న మా అమ్మ. నిజంగానే బాగా చిన్నప్పటి నుంచి, ఎందుకంటే దానికి అలవాటు పడిపోయి శరీరం. లడ్డు ఒక్కసారి లడ్డు చేసినామా, 2 స్పూన్లు నెయ్యి వేస్తే బిడ్డ నోట్లో పెట్టలేము అసలు. అయ్యో, అదే నాకు ఇంట్లో బాధ. నెయ్యి మంచిది కదా తింటే, చాలా మంచిది ఆరోగ్యానికి. అంతా వీడే కారణం, వీడు చేసే పనులే. నేను తింటున్నా కదా ఇప్పుడు. నువ్వేం తింటున్నావా? అబ్బే 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 అని వాడికి అలవాటు చేసేసిన అన్నమాట. నోట్లో పెట్టకన్నా తయారైనాడా. నెయ్యి చాలా మంచిది తింటా ఇప్పుడు. ఓడి తిండం నువ్వు నేర్చుకున్నావు. వాడు ఏమంటాడు తెలుసు, ఎట్ట ఏడుస్తాడంటే ఎన్నో తాగలంటమా.
కాదు డాడీ అని ఏడుస్తాడు డాడీకి చెప్పారా అది ఎప్పుడో కదమ్మా ఎప్పుడో కాదు మొన్న ఎప్పుడో అసలు నేను పాలు ఎన్ని రోజులు అయింది పాలు పంపించుకుంటారు అంటే ఏడుస్తున్నాడు ఏమంటే పాలు ఏం పాలు అంటే అవి కాదంట అవి ఏమి ఇచ్చినోటి కాదంట ఏమి ఇచ్చినోటి అసలు నేను అప్పుడెప్పుడో అన్నావు కదా అప్పుడెప్పుడు అన్నావా లేదా అప్పుడెప్పుడో ఎప్పుడు మా నేను చిల్లరలు అవుతుంది ఏంది మా అట్లా తెలియమంతాడు నీ మనోడు ఏం చేయాలి నిజంగా ఇప్పుడు అంత స్వచ్ఛమైన బిడ్డలు ఉండాలంటే ఆనందించాలా మమ్మీ కలియుగంలో అంత ప్యూర్ గా ఉండే బిడ్డలు లేరు మనం ఆనందించాలా సరే అయితే దానికి కూడా నువ్వు చెప్పేసి ఇంక నేనేం చేశాను నేనే గెలిచిన దినేష్ వేసేసిందంట అమ్మ నువ్వే నేను గెలిచిన నువ్వు గెలిచినట్టే తల్లి బిడ్డలు అయినా కూడా గెలిపే వాటర్ ఏం చెప్తాను సరే అయితే తీసుకో చాలా నువ్వు తిను చాలు నాన్న అస్సలు తినలేను నాన్న భలే ఉంది అయితే తినలేను భలే ఉంది వాడు అసలే తినలా కోసి పెట్టినా కూడా తినలా సరే అని చెప్తే అది తినింది నేనమ్మా అవునా ఎన్ని తిన్నావా 3 తిని మూతేసి ఏదన్నా ఇంట్లో చెడగొడుతున్నట్టు వాడే ఫస్ట్ ఉంటాడు మా అన్నీ నాలుండే భలే నవ్వుకుంటా ఉంటారు వాడు ఒక వీడియోలో ఫోటో తీసి వీడియో తీసి చూడు అమ్మ చంపేట పోయిందో ఒక విషయం తెలుసా మీకు వీళ్ళు కామెడీ తీశారనమాట కొడితే అబ్బా అనుకుంటే వాళ్ళు గెలిచినట్టంట అది మా మనోడు నిజంగానే కొట్టేసి మా కూతురు బాగా వాసిపోయింది అనమాట దౌడ ఇలా ఎవరైనా చేశారా మీరు కూడా మాకు కామెంట్ పెట్టండి తగిలినాడా వాడు ఏమన్నాడు తెలుసా వీడియో తీసి ఈ బుక్ ఎర్రగా అయిపోయింది వీడియో తీసి పెడతామా ఎంత గట్టిగా కొట్టినాడు అన్నాడు ఆ మధ్యలో 2 ఏళ్ళేమో తగిలిందా అంటే ఎన్నేళ్ళు కావాలి మమ్మీ తగలేదానిక చాలు ఒకే యాడమ్మా తగిలిందా ఏడ తెలియచ్చా ఈ గడ్డం కాడ కింద వీడియో చూడు వాడు ఏమంటున్నాడు 7 తగిలింది అన్నాడు చనిపోతా చాలా సార్లు చూసా మళ్ళా నా చెయ్యి ఎంత ఉన్నారమ్మా కింద ఏ చూపిద్దామా సరే అయితే వాళ్ళ ఆయన కూడా అన్నాడు వాళ్ళ తిన్నాం కాబట్టి వాటర్ తాగనవసరం లేదు కానీ చాలా చల్లగా చాలా భలే బాగున్నాయి నీళ్ళు కొన్నన్నా తాగాలనిపిస్తుంది కొన్ని నీళ్ళు వస్తా కూతురు నీళ్ళు ఇచ్చినా కూడా చాలా ఇంకా కాదు కూతురు నీళ్ళు అది అమృతం సూపర్ సరే అయితే నీళ్ళు కూడా అమృతంలా ఉన్నాయి సరే ఇంకేంటి మీరు కూడా ఇంతేనా ఇంతే హ్యాపీగా ఉంటారా మీ పిల్లలతో మేమైతే చాలా హ్యాపీగా ఉంటాం మరి